నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి ముఖ్యంగా వచ్చే మెడ నొప్పి గురించి అది ఎలా తగ్గించుకోవచ్చు అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం. అంటే చాలామంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేకపోతే వర్క్ కింద ఆఫీస్లో అయినా కానీ వాళ్ళు చాలాసేపు మినిమం ఒక 8 to 10 hours ఆ ల్యాప్టాప్ అన్నది ముందు పెట్టుకొని ఇలా అన్ని టైప్ చేస్తూ ఏవో చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తుండగా అంటే ఎక్కువ మంది వీళ్ళు యంగర్ జనరేషన్ ఉంటారు కాబట్టి ఇనీషియల్గా కొన్ని ఏళ్ళ వరకు పెద్ద ఇబ్బందులు ఏం రావు. కానీ టైం గడుస్తున్న కొద్దీ వాళ్ళకి ఈ మెడ ఈ భాగాల్లో ఈ కింద భాగాల్లో కొన్ని బాగా నొప్పులు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి తగ్గించుకోవడం ఎలా అన్న విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ముఖ్యంగా మనము ఆఫీస్లో అయితే కనుక మనకు ఒక డెసిగ్నేటెడ్ చైర్ ఉంటుంది, మనకి ఒక ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చొని మనకి అంటే కరెక్ట్ హైట్లో అడ్జస్ట్ అయితే కనుక మనకి చేసుకోవడానికి వీలు ఉంటుంది. అది ఒక విధంగా మనకి పోస్చర్ మెయింటైన్ చేయడం మూలంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. కానీ ఇంట్లో వచ్చేటప్పటికి అవి లేకపోవడంగా మంచం మీద పెట్టుకొని ముందుకు వంగి ఇలా చూసుకోవడము, దానికి టేబుల్ చైర్ మీద ఎక్కువసేపు కూర్చోకుండా ఏ పొజిషన్లో ఆ పొజిషన్లో ఎక్కడ పడితే అక్కడ చేయడము, ఇలాంటివి రకరకాల పొజిషన్స్లో చేయడము మూలంగా కూడా మనకి మెడ మీద కింద నరాల మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పోస్చర్ మనము అది చేస్తుంటే ఎక్కడ కూర్చున్నాము, ఎలా కూర్చున్నాము, మన బాడీ పొజిషన్ ఎలా ఉంది, మనము కిందకి చూస్తుంటే ఎంత కిందకి మన ల్యాప్టాప్ ఉంది, ప్లస్ ఎంతసేపు అలా చేస్తున్నాము, ఎదురుకుండా మనకి హైట్ మెడ ఎక్కువ బెండ్ కాకుండా మనకి ఈజీ యాక్సెసిబుల్లో ఉందా లేదా, ల్యాప్టాప్ పొజిషన్ ఏంటి, మన పొజిషన్ ఏంటి అన్నది ఒకసారి చూసుకోవాలి. అంటే ఇది చిన్న విషయం నాకు తెలియదా అని అనిపిస్తుంది. కానీ ఒకసారి మనము పని ఒత్తిడిలో పడిపోయి మనము ఏం చేస్తున్నాం అన్న దానికంటే పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం. అప్పుడు ఇలాంటివి మనం ఎక్కువగా పట్టించుకోం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన పోస్చరు ల్యాప్టాప్ పొజిషను ఎక్కడున్నాయి చాలా ఇంపార్టెంట్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మనము కంటిన్యూస్గా ఇలా కిందకి చూస్తూ సపోజ్ ఈ ల్యాప్టాప్లో ఇలా పనిచేస్తున్నాం, ఇలా కంటిన్యూస్గా కింద చూస్తుంటే ఈ మెడ నరాలు మధ్యలో ఉన్న ఎముకలకి మధ్యన ఉన్న షాక్ అబ్జార్బర్స్ మీద బాగా లోడ్ పడి అవి కొంచెము షాక్ అబ్జార్బర్స్ అంటే అవి ఎట్లా ఉంటాయంటే కొంచెం మన జామ్ లాగా ఉంటాయి అన్నమాట. అది కొంచెం వెనక్కి జరిగి నరాల మీద ఒత్తిడి చేస్తూ ఉంటాయి. సో అలా మనకి కంటిన్యూస్గా లోడ్ పెట్టే ముందు సింపుల్గా మీరు ఒక పాపప్ బ్లాకర్ అని మీ సిస్టంలో పెట్టచ్చు. అది ల్యాప్టాప్ డెస్క్టాప్లో కూడా ఒక పాపప్ బ్లాకర్ ఎవ్రీ 15 minutesకి ఒకసారి పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పనిచేసే ఏదైతే స్క్రీన్ ఉంటుందో అది బ్లాంక్ అయిపోతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్కి బ్లాంక్ అయిపోగానే మీరు ఇప్పటివరకు ఇలా కిందకి చూస్తున్నారు కదా, ఒకసారి ఇలా పైకి చూడాలి. పైకి చూస్తే అక్కడ పడిన లోడ్ అంతా కౌంటర్ అవుతుంది అన్నమాట. అంటే ఏదైతే ఇలా ఒత్తుతున్నారో ఇలా మనం చేతులు తీసినట్టు ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేసినట్టు జస్ట్ ఇలా పైకి చూసి ఒక 5 seconds కాగానే మళ్ళీ పాపప్ బ్లాకర్ రిమూవ్ చేసేసి మళ్ళీ మీరు మీ పని చేసుకోవచ్చు. దాని మూలంగా కంటిన్యూస్ లోడ్ అనేది తగ్గుతుంది. అంటే కొంతమంది నాకు బ్రేక్ దొరుకుతుంది ఒక 2-3 గంటల తర్వాత అప్పుడు నేను లేస్తున్నాను కదా అనుకుంటారు. అంటే అది చాలా లాంగ్ టైం. బ్రేక్ అన్నది మీరు ఫ్రీక్వెంట్గా ఎక్కువసార్లు ఇవ్వాలి. అంతేగాని ఎక్కువ 2-3 గంటలకు 4 గంటలకు ఇస్తే సరిపోదు, లేదా గంటకు కూడా సరిపోదు. 15 minutesకి మీరు ఆ బ్లాక్ పాపప్ బ్లాకర్ పెట్టి బ్లాక్ అయిన తర్వాత ఇప్పుడు బ్లాక్ అయింది, ఇలా పైకి చూసి కిందకి చూస్తారు, హార్డ్లీ 5 seconds కూడా కాదు. అది దాని మూలంగా మీకు ఎక్కడ టైం వేస్ట్ ఏమి అయిపోవట్లేదు. కానీ అలా చేయకపోవడం మూలంగా ఆ లోడ్ కంటిన్యూస్గా ఆ షాక్ అబ్జార్బర్ మీద పడి దాని నుంచి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఈ జాబ్లో నెక్స్ట్ 30 years to 40 years ఉండాలి కదా. ఏదో ఈరోజు చేసేసి రేపు వదిలేయడానికి ఏం లేదు కదా. సో మీరు ఎంత బాగా మీ బాడీని చూసుకుంటే అన్ని రోజులు మీకు ఇబ్బంది లేకుండా వస్తుంది. లేదా మీరు ఎక్కువ దాన్ని లోడ్ చేసేసి దాని తర్వాత ఇబ్బందులు వచ్చిన తర్వాత మీరు తక్కువ లోడ్ చేసినా మీకు నొప్పులు వస్తాయి. సో చాయిస్ మీది. కాకపోతే మనం ఈ కార్యక్రమంలో మీరు ఎట్లా దాన్ని తగ్గించుకుంటారన్న విషయం మీద మాట్లాడతాం. ఇంకోటి ఈ పాపప్ బ్లాకరు ఇవే కాకుండా డెఫినెట్గా మీరు ఒక 2 గంటలకు ఒకసారి ఉన్న ప్లేస్ నుంచి లేచి
బ్రేక్ తీసుకోవాలి. అది ఆఫీసా ఇల్లైనా కానీ లేచి కాస్త ఒక 5 minutes దాకా బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా పని అన్నది ఒక్క రోజులో అయిపోదు. ప్రతి ఒక్కరికి డెడ్ లైన్స్ ఉంటాయి. డెడ్ లైన్స్ ఉన్నంత మాత్రాన 5 minutes బ్రేక్తో పెద్ద డిఫరెన్స్లు రావు. సో ఇవన్నీ కూడా మీరు అంటే ఏదో తొందరగా అయిపోతే నేను ఫ్రీ అయిపోతానంటే ఈ ఒక ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే ఒక డెడ్ లైన్ అయిపోతే ఇంకో డెడ్ లైన్ వస్తుంది. మీకున్న సుపీరియరు లేదా ఆయన పైన ఉన్న కంపెనీ మీతో ఎలా పని చేయించుకోవాలని చూస్తుంది, కానీ మిమ్మల్ని ఎంత ఫ్రీగా పెట్టాలని అయితే ఏం చూడదు కదా. అందుకే కదా మీకు శాలరీ ఇస్తున్నారు at the end of the month. వాళ్ళకి మీరు చేయాల్సిన పని చేస్తూ మిమ్మల్ని మీరు ఎలా జాగ్రత్త పరచుకోవాలన్న విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంతేగాని పని ఎగ్గొట్టండి అని మనం చెప్పట్లేదు. వాళ్ళ పని చేయండి, మీ జాగ్రత్తలు మీరు పాటించండి. సో ఇవి చేసిన తర్వాత కూడా మీకు కనుక ఈ భాగాల్లో అంతా నొప్పి వస్తుంటే కొంచెం మీరు గోరువెచ్చని నీళ్ళ కాపడం అలాంటిది కొంచెం పెట్టుకోవచ్చు. కానీ మాకు ముఖ్యంగా ప్రివెన్షన్ అంటే నొప్పి రాకుండా పడే జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చేసి మీరు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు లేదా మీకు నొప్పులు వస్తున్నాయి, అప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే దానికి ట్రీట్మెంట్ పార్ట్ అనేది వాళ్ళు మీకు సరైనది వాళ్ళు చెప్తారు. బట్ ఈ టాపిక్ మనం ఈరోజు ఓన్లీ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనండి, నేను చెప్పింది మీరు ఒకసారి ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.